ఒక్కరు నాశనం చేస్తే నాశనం అయ్యే భవిష్యత్తు కాదు రాజకీయ భవిష్యత్తు. నాకంటే ఎంతో సీనియర్ కడియం శ్రీహరి గారు. 94లోనే ఆయన ఎమ్మెల్యే, మంత్రి. నేను అప్పటి వరకు ఓన్లీ పిల్లల డాక్టర్ని మాత్రమే. కానీ నా రాజకీయ భవిష్యత్తును నేనే తీర్చిదిద్దుకున్నాను. ప్రజా జీవితంలో ప్రజల్లోకి వెళ్ళడానికి నేను ఎంచుకున్న నా దారి ఎక్కడికి తీసుకుపోయింది అంటే, ఆయన ఎంత సీనియర్ అయినా కూడా ఆయన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. అంతకంటే ఇంకా వేరే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయాలలో ఎత్తులు జిత్తులు ఎన్ని వేసినా కూడా సందర్భము అవకాశం వస్తే ప్రజానాయకుడు ఎటువైనా కూడా నడవగలుగుతాడు. అంటే ఎన్సైక్లోపీడియా లాగా. అంటే ఈ అన్ని దారులు వాళ్ళకే ఉంటాయి, కానీ రాజకీయ నాయకుడికి ఓన్లీ మోసపూరితమైన దారి మాత్రమే ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నాను కాబట్టి ఎప్పటికీ నేను మనగలుగుతాను, ఉండగలుగుతాను. ప్రజానాయకుడికి రాజకీయంగా డెత్ ఉండదు, రాజకీయంగా డెత్ ఉండదు. మీరు అనేక సభలు సమావేశాల్లో అనేక పత్రికా సమావేశాల్లో మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళీ నేను ఎమ్మెల్యే అవుతాను అంటున్నాను. అసలు స్టేషన్ గన్పూర్కి ఎందుకు ఉప ఎన్నిక రావాలి, ఎందుకు రావాల్సి వస్తుంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గన్పూర్లో గెలిచిన పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించే హక్కు ఏంటంటే ఎవరు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే, ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీ విధి విధానాలు నచ్చకున్నా, ఆ నాయకత్వం నచ్చకున్నా, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలి, తర్వాత నీ ఇష్టం ఉన్న పార్టీకి వెళ్ళాలి. ఇది మోరల్ వాల్యూస్, రాజ్యాంగం మీద నమ్మకము, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తులు చేసే పని. అంటే గతంలో కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఈ రకంగానే రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వచ్చిర్రా? దాంట్లో రాజ్యాంగం ఇంకో హక్కు కూడా కల్పించింది. ఎప్పుడైతే ఒక ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు 2/3 మెజారిటీ ఏర్పడి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళందరూ స్పీకర్ దగ్గరికి పోయి మేమందరం కూడా మా నియోజకవర్గాల అభివృద్ధి కోసము మేము అధికార పార్టీలో విలీనం అయిపోతున్నామని 2/3 సభ్యులు కనుక ఒక లెటర్ ఇచ్చేది ఉంటే పార్టీ కండో కప్పుకోని అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి ఇంటికి పోయి కండో కప్పి బతిలాడి తీసుకొచ్చుకునే, పైసలు ఇచ్చి తీసుకొచ్చుకునే. అంతకుముందు టీడీపీ వాళ్ళు ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళని కానీ తీసుకున్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు 2/3 మెంబర్స్ కంటే 18 మందిలో 13 మంది వచ్చేసింది కాంగ్రెస్ వాళ్ళు, 5 మిగిలిపోయిండ్రు. మరి ఇక 13 మందికి వెళ్తే 2/3 మెజారిటీ అయింది, వాళ్ళు పోయిండ్రు. అక్కడ స్పీకర్కి వీళ్ళు కూడా అట్లనే ఒకవేళ కనుకుంటే అంటే ఓకే, అట్లా కాలేదు కదా. వీళ్ళు 39 మందిలో 10 మంది దగ్గరనే ఆగిపోయిండ్రు. సో 2/3 ఎక్కడైనా కాలే. సో కాబట్టి ఏదైనా కూడా ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును, రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలి. నీకు నిజంగానే కాంగ్రెస్ పనిచేస్తుందని నువ్వు పోయినప్పుడు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, సంక్రమించిన పదవిని రాజీనామా చేయాలి. ఇవో నేను అభివృద్ధి కోసం పోతున్నా. ఉదాహరణకి మైసెల్ఫ్ నేనున్నాను. 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళ సీనియారిటీ, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, నేను నమ్మిన టీఆర్ఎస్ పార్టీలకు పోయిన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ జెండా పట్టుకొని ప్రజల్లోకి పోతే, ముందుగా కాంగ్రెస్ నుండి 12,000తో గెలిస్తే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు పోయినాక 33,000తో పోయినా ప్రజల యాక్సెప్టెన్స్ ఉన్నది. 33,000తో మళ్ళీ 58,000తో గెలిచిన, మళ్ళీ 4వసారి 38,000తో గెలిచిన. అది ప్రజానాయకుడు అనేవాడు ఇట్లా పోతాడు. అంతేగాని అక్రమంగా నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండాలి, నేను మాత్రము ఆటిపోతాను. మోటుగా ఊర్లలో ఒక పెద్ద గలీసామేసి ఉంటుంది. ఏంటంటే మారుమానం పోవడం అంటారు. మారుమానం పోవడం అంటే ఇక్కడ పెళ్ళి అవుతారు, పిల్లలు ఉంటారు, తర్వాత తాళి ఉంటుంది, తర్వాత అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ మారుమానం పోతే అక్కడ తాళి కట్టుడు ఉంటుంది, ఏముండదు, కానీ మనతో ఉంటుంది. దాన్ని అంటే ఇవాళ కడియం శ్రేయర్ కూడా మారుమానం పోయిండు కాంగ్రెస్ పార్టీకి. నీకు నిజంగానే నైతిక విలువలు ఉన్నాయంటే ఇటు విడాకులు అనుకుందాం, ఉదాహరణకి బోటు మాట. ఇటు మొక్కన పార్టీ సభ్యత్వం తీసేసుకో, సభ్యత్వం రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి. నువ్వు ఎక్కడికి పోయినా లేదు, నువ్వు పోయిందే మంచిది అనుకుంటే అక్కడ నుండి నిలబడి గెలువు. అప్పుడు నేను ప్రజలందరూ ఆహా ఓహో అంటారు కదా. కాబట్టి ఎవరు కూడా ఇవాళ ఒక గణపురం అనే కాదు, ఎవరు కూడా పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా పార్టీని అనుభవిస్తున్నామంటే అక్కడ ఉదాహరణకి ఎవరు నేను గెలిపించింది బీఆర్ఎస్, అక్కడ గెలిపించింది. నేను ఓడగొట్టాలనుకున్నది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. అంటే అటు కాంగ్రెస్ వాళ్ళకు నువ్వు కోపమే, నీ అమ్మ మేము ఓడగొడదామంటే ఇప్పుడు మా దాంట్లోకి వచ్చినాను. ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు మేము ఇంతగానో కష్టపడి గెలిపితే
అందులోకి వెళ్ళిపోతాను వీళ్ళ కోపమే రొంట చెడ్డ రేవడి. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఓ రకమైన కోపము, కడియం శ్రీహరి అంటే ఓ రకం కోపము. రేపు డిపాజిట్ రాదు, కడియం శ్రీహరి అక్కడ నిలబడేది డిపాజిట్ కూడా రాదు. సార్ ఇంకొకసారి మళ్ళీ చెప్తారా? డిపాజిట్ కూడా రాదు. ఆయనకు కడియం శ్రీహరికి రేపు గణపురం నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చేది ఉంటే కాంగ్రెస్ ఏ మార్పు లేదా ప్రజాపాలన పేరు చెప్పుకొని ప్రజలను వంచే ప్రభుత్వంగా ఈ 13 నెలలు పాలన చేసిందో ఏ ఒక్క పథకాన్ని కూడా కొత్త పథకాన్ని తీసుకురాలేదు. ఉన్న పథకాలు కంటిన్యూ చేయడం కూడా కష్టం ఉండే పరిస్థితి కాంగ్రెస్. అట్లా ఉంటే కాంగ్రెస్ మీద కోపం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పడ్డ మార్కులు 30 మార్కులు, మొత్తము బీఆర్ఎస్ పార్టీ మార్కులు 70 మార్కులు. సో ప్రజలందరూ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ పాలన కొనియాడుతున్నారు. తర్వాత కడియం శ్రీహరి అంటే నమ్మక ద్రోహాన్ని గణపురంలో ఇంత ద్రోహం ఉంటుందా అని చెప్పేసి అటు ఆయనకు మీద ఇటు కాంగ్రెస్ మీద రెండు కలిస్తే రేపు రాబోయే రోజులు తప్పకుండా కడియం శ్రీహరికి డిపాజిట్. కడియం శ్రీహరి గారి వెంబట కాంగ్రెస్ కార్యకర్తలు లేరు అంటారు ఇప్పుడు? మళ్ళీ అట్లే కాంగ్రెస్ కార్యకర్తలు ఓడగొట్టాలనుకున్నారు కదా ఆయన. ఇక కాంగ్రెస్ ఎక్కడది ఆయనకు? అందులో ఉన్నోళ్ళందరూ కూడా ఓడగొట్టాలనుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళందరూ ఇందిరాతో ఉన్నారు. మా సొంత చెల్లె, మా బామ్మది భార్య ఇందిరమ్మ అక్కడ నిలబడ్డది. 10 ఏళ్ళు ఆమె కష్టపడ్డది, 10 ఏళ్ళు పార్టీని కాపాడుకుని 7,000తో ఓడిపోవచ్చు కాక. కానీ ఇన్ఛార్జిగా ఉంది కదా ఆమె. ఆయన అనుచరులందరూ కడియం శ్రీహరిని ఓడగొట్టాలనుకున్నారు. ఇవాళ అండ్లకు పోయినావు నువ్వు. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు నేను గెలిపేయాలి అనుకున్నారు. వీళ్ళ మీద మోసం చేసి వెళ్ళిపోయినావు. వీళ్ళకి ఇటు కోపం ఉన్నది. ఎవరైతే అవకాశవాద రాజకీయాలు చేసే ఆయన అనుచరులుగా ముద్దపడ్డ పాత టీడీపీ వాళ్ళు ఎవరు ఉంటే ఇంకా వాళ్ళు మాత్రమే పిడికడంతమంది ఉన్నారు. ఆయన డెఫినెట్ పిడికడంతమంది ఉన్నారు. ఎక్కడ ఒక్క ఊరికి పోయి ప్రోగ్రామ్ చేసే చోరుందా? లేదు. ఎక్కడైనా గుంపులో గోవింద లెక్క ఏదైనా మండలి ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక వస్తే రాజయ్య గారు గెలుస్తారా, ఓడిపోతారు? కడియం శ్రీహరికి డిపాజిట్ రాదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రాజయ్య గెలుతాడా వేరే అభ్యర్థి గెలుతాడా ఏం గెలుతాడా పక్కకు పెడితే రకరకాలుగా ఊహగానాలు ఉంటాయి. సార్ నాకు నా క్వశ్చన్ కంప్లీట్ కాకముందుకి ఇంత కాన్ఫిడెన్స్గా డిపాజిట్ రాదని అంటున్నారు. అరే 100% అక్కడ కాంగ్రెస్ లేదు, వ్యక్తిగా ఆయనకు మంచి పేరు లేదు. నమ్మకం ద్రోహం చేసి పార్టీని వదిలిపెట్టిపోయిండు. ఆ రకంగా ఆయనకు మంచి పేరు లేదు. పోనీ ప్రభుత్వ పరంగా ఏమైనా కాంగ్రెస్ మంచి పనులు చేసినట్టే ప్రభుత్వం కూడా మంచి పనులు చేయలేదు. కాబట్టి రెండు కలిసిగా డిపాజిట్ రాదు. ఆయన ఎప్పుడైనా ఎంతైతే 4,000తోటి 4,012 ఓట్లతోటి మొన్న 7,000తోటి గివేనా ఆయన మెజార్టీ. ఎప్పుడైనా కూడా ఏమైనా లక్షలు వచ్చిన మెజార్టీ ఉందా లేదా? 10,000 కంటే ఎప్పుడు పైకి రాలి. నేను 10,000 పైన 12,000 మొదటిసారి, 33,000, 58,000, 37,000 నా మెజార్టీ. ఆయన నా మీద ముందుగా గెలిచి 4,635, తర్వాత 4,012, తర్వాత మొన్న 7,000. అంతకుముందు అంటే ఆయన మెజార్టీ గంతే. చెప్తున్న ప్రజానాయకుడికి రాజకీయ నాయకునికి తేడా మా కడియం శ్రీహరికి నన్ను పోలిస్తే సరిపోతుంది. నా మెజార్టీ ఎన్నిసార్లు ఇప్పటివరకు గణపురం నియోజకవర్గం అంటే గణపురం అందుకే వేరే నియోజకవర్గాలు ఎక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చిన మా దగ్గర వచ్చే వరకు ఏంటంటే 58,000తో ఇంతవరకు గణపురం 1978 నుంచి వెళ్ళి ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో హైయెస్ట్ మెజార్టీని అదే 58,772, 58,000. అది 2014లో వచ్చింది నాకు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రజానాయకునికి ఉండే ఓట్లు కానీ అభిమానం కానీ స్థానికుని నేను స్థానికుని, ఆయన స్థానికేతరుడు. తర్వాత నేను ప్రజా వైద్యుని, ఆయన లెక్చరరు. తర్వాత ఆయన సామాజిక వర్గం చిన్నది, నా సామాజిక వర్గం పెద్దది, మాదిగ సామాజిక వర్గం. ఐ ప్రౌడ్ టు సే ఐఎమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ. గర్వంగా చెప్తాను. ఆయన చెప్పుకోమని ఒకసారి ఆయన కులం పేరు గట్టిగా నేను చెప్పినట్టు చెప్పుకోవాలి. కడియం శ్రీహరి నేను బయింగ్లా అని చెప్పుకోవాలి కదా. ఇక్కడ చెప్తాడా? మొత్తం 10 ఏళ్ళు ఓన్లీ ఎస్సీ అని చెప్పిండు తెలుగుదేశం ఉన్నంతసేపు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నా డిప్యూటీ సీఎం ఆయనకి వచ్చినప్పుడు ఆ క్యాస్ట్ మీద బాగా గొడవ అవుతుంటే కాదు నేను బైన్లోనే అని చెప్పిండు. ఈయన బైన్లో అని చెప్తే నువ్వు బైన్లోనే కదా, నువ్వు పద్మశాలి అని చెప్పేసి మోతుకుబల్లి నరసింహ కానీ మా కృష్ణమాదిగా కానీ ఆయన క్యాస్ట్ తెలుసుకొని వచ్చి అట్లా అయింది. సో కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మోరల్గా ప్రజల బలంతో ఎప్పుడు గెలవలే. బాగా విపరీతమైన డబ్బులు పెట్టి సో ఆ రకంగా ఆ కొద్ది ఓట్లతో కానీ అభిమానంతో ఆయనకి ఎప్పుడు కూడా ఓట్లు